దండం పెట్టలేదు, ఎవరు నమస్కారం చేయలేదు, ఎవరు పూజించలేదు, ఎవరో కొబ్బరికాయ కొట్టలేదు. ఇప్పుడు ఒక రూపం ఏర్పడిన తర్వాత ఓ తిరణాలు ఏంటి, జాతర ఏంటి, సాష్టాంగపడి దండాలు పెట్టేవాళ్ళు, కొబ్బరికాయ కొట్టేవాడు, ఒకడు బంగారు కిరీటం చేయిస్తాడు, ఒకడు ఎండు మీసాలు పెడతాడు, ఓ విలువైన వస్త్రాలు కడతారు. బ్రహ్మాండంగా జాతరలేంటి, తిరణాలేంటి, బ్రహ్మాండంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అలాగే దేవుడు ఎందుకు ఇష్టమైందంటే తన కుమారుణ్ణి నలగగొట్టడం, తన కుమారుడు సకల దేవతల కంటే అత్యున్నతమైన స్థానంలో ఉండాలి అని. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. 9. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికంగా హెచ్చించి అన్ని నామముల కంటే పైనామమున ఆయనకు అనుగ్రహించను. దేవుని కాగా నా చాలు చాలు. దేవుని స్తోత్రం. ఏం చేశాడంటే తండ్రి తన కుమారుని నలగగొట్టుట ఆయనకి ఇష్టమాయను. ఎందుకు నలగొట్టాడు? ఎందుకు చూస్తున్నాడు దేవుడు? చాతగాని దేవుడా? నేను బలవంతుడైన కుమారుడిని దిగిరాలేకనా? తండ్రి చిత్తాన్ని విధేయత చూపుతున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఆ బండనే తెచ్చాడు ఒక బేల్దారు, ఒక శిల్పకారుడు. దాని మలాడుతో కొడుతున్న ఒక మొలస్తాకి ఒకవేళ ఆ బండకు నోరు వచ్చి ఒకటే కొడతావేంటి, నన్ను వదిలే, నువ్వు మలాడుతో ఒకే దెబ్బలు కొడుతున్నావని ఒక